ఓకే. ఇప్పుడు అదేవిధంగా సమరసింహారెడ్డి గారు ఇప్పుడు మీరు ఒక అడ్వకేట్‌గా మరి ఇట్లాంటి బాధితులుగా మారిన ఎవరైనా విక్టిమ్స్ ఉంటే ఐ మీన్ వారికిచ్చే సజెషన్స్ ఏంటంటారు? ఇప్పుడు పార్లమెంటులో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అమెండ్మెంట్ బిల్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024 ప్రవేశపెట్టిందని మనం మాట్లాడుకున్నాం కదా. యెస్. యెస్. దాంట్లో ముఖ్యంగా ఏమి అమెండ్మెంట్ చేద్దాం, ఏమి సవరణలు చేద్దాం అన్నది ఒకసారి ఏం సవరణలు చేద్దాం అనుకుంది మనం డిస్కస్ చేస్తే అందులో ముస్లింలకు నష్టం జరిగేటట్టు వాళ్ళ ప్రాపర్టీస్ తీసుకునేటట్టు అయితే ఎక్కడేం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ సవరణల చట్టానికి సంబంధించి కొన్ని నేను చెప్తాను. దీంట్లో ఏముందంటే ఎవరైతే 2013లో మనము 1995 తర్వాత 2013లో కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ ఒక అమెండ్మెంట్ చేసింది. ఏమనుందంటే వక్ఫ్కి సంబంధించి అది ముస్లింలు వాళ్ళ మతాచారాల ప్రకారం కొంత ప్రాపర్టీ ఇవ్వాలి ప్రజల కోసము సేవ కోసం కాబట్టి ఇచ్చుకున్నారు, అది మనకు సంబంధం లేదు చేసుకున్నారు కదా. ముందు నుంచి కూడా ఉన్న చట్టం ప్రకారం ఈవెన్ 1923 కానీ 1995 చట్టం ప్రకారం కూడా ముస్లింసే వక్ఫ్ ఇవ్వాలని ఉంది. 2013లో ఏం చేశారంటే వక్ఫ్ అన్నది ముస్లింలకు కాదు ఎవరైనా ఇవ్వచ్చు అని. ఓకే. అది ఎవరైనా ఇవ్వచ్చు అన్న దాంట్లో ఏమైందంటే ఇన్ని రోజులు ముస్లింలకు సంబంధించి చేసిన వాళ్ళు ఇప్పుడు ఏమైందంటే నాన్ ముస్లిమ్స్ కూడా పలానా ఆయన మాకు రాసిచ్చిండని చెప్పి ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవచ్చు 2013 నుంచి. అదృష్టం ఏంటంటే 2013 తర్వాత గవర్నమెంట్ మారింది కాబట్టి అంతగానో పెద్ద అన్యాయం జరగలేదు. కానీ ఇప్పుడు వక్ఫ్ ప్రాపర్టీ వాళ్ళకి సంబంధించి ఉంది, వాళ్ళు ఇచ్చుకొని నాన్ ముస్లిమ్స్ కూడా ఇవ్వచ్చు అని పెట్టడము పోనీ పెట్టిరంటే ప్రొవిజన్ ఉండాలి. తర్వాత ఆయనకు ఆస్తుందా లేదా, ఆయన టైటిల్ ఏముంది, తర్వాత ఏ విధంగా చేసిండు అవన్నీ ఉండాలి కదా. 1995 చట్టంలో అవి ఏమీ లేవు. కాబట్టి ఇప్పుడు 2013లో ఓన్లీ నాన్ ముస్లిమ్స్ ఎవరైనా కూడా ఇవ్వచ్చు అని 2013లో అమెండ్మెంట్ చేశారు. తర్వాత ఇంకొకటి ఏం చేశారంటే 2013లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ సర్వేకి సంబంధించి చేయాలి అని చెప్పాను కదా. సర్వే కమిషనర్ చేసే సర్వేకి సంబంధించి ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరించాలని చెప్పి వక్ఫ్ బోర్డు డబ్బులు ఉన్నాయి, వక్ఫ్ ప్రాపర్టీకి సంబంధించి మెయింటెనెన్స్ డబ్బులు వస్తాయి, వాళ్ళ అవసరం పెట్టడం, వాళ్ళు సర్వే చేసుకోవాలి, వాళ్ళు డబ్బులు చేయాలి కదా. ఇప్పుడు అదే ప్రైవేట్ వ్యక్తులు ఒక నిరుపేద ఒక ఎకరా కొన్నాడు అని అంటే సర్వే చేయమంటే ఫ్రీగా చేస్తుందా గవర్నమెంట్? పైసలు కట్టేంత వరకు చేయదు. కొన్ని రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేస్తుందా? రిజిస్ట్రేషన్ ఖర్చులు తీసుకోకుండా చేయదు. అదే వక్ఫ్ ప్రాపర్టీని మాత్రము ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ ఫ్రీగా సర్వే చేయాలి, అది ప్రభుత్వమే భరించాలి. ఈ విధంగా అమెండ్మెంట్ చేశారు. తర్వాత ఇంకొక ఘోరం ఏంటంటే సర్వే కమిషనరు ఎప్పుడైనా సర్వే కమిషనర్ అనే కాకుండా ఇప్పుడు సర్వే కమిషనర్ కూడా ఏం చేశారంటే 95 చట్టంలోనే కమిషనర్ మీద ఏదైనా అలిగేషన్స్ వచ్చినాయి, సేమ్ ఇప్పుడు కమిషనర్ పోవాలి సర్వే చేయాలి, అది లిస్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చేసాలి వక్ఫ్ ప్రాపర్టీ అని. ఎవరైనా ఇప్పుడు ఆయన కావాలని ఉద్దేశపూర్వకంగానే పలానా ఆస్తిని వక్ఫ్ ప్రాపర్టీగా లిస్టులో పంపించిందని మనం ఏమైనా ఆయన మీద కంప్లైంట్ చేసినా కూడా చేసే హక్కు కూడా లేదు 1995. ఇంకొకటి 2013లో ఏం చేశారంటే ఏదైనా ట్రిబ్యునల్ ఫైనల్గా ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని డిక్లేర్ చేసిన తర్వాత ఆ ప్రాపర్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి పంపేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. ఒకవేళ నిజానికి అందులో బాధితుడు ఉన్నాడు, ఆయనది జెన్యూన్, కానీ ట్రిబ్యునల్లో ఓడిపోయాడు, ఆయన వేరే ఏదైనా ఆప్షన్ చూస్తాడేమో, రివిజన్ వేసుకుంటాడో ఏదైనా వేసుకుంటాడేమో, అప్పటి వరకు కూడా ఆగొద్దు. ఒకవేళ ఆయనను ప్రాపర్టీ నుంచి బయటికి పంపించి వక్ఫ్కి ఇవ్వకపోతే ఏ అధికారి ఉందో ఆ అధికారి శిక్షార్హుడు 2013లో. అంటే ఇప్పుడు అధికారులు జాబ్ వదిలేసి అయితే ఎవరు న్యాయం చేయరు కదా, కాబట్టి నాదేముందండి అని చెప్పి అందరినీ డిస్పోజ్ చేసి తిరిగి వక్ఫ్కు ఇవ్వాల్సిన పరిస్థితి 2013లో అంత అమెండ్ చేశారు. అయితే ఇప్పుడు 2024లో ఏం చేశారంటే సింపుల్ ఏదైనా ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేయాలి. ఇప్పుడు దీంట్లో వక్ఫ్లు ఏమన్నారంటే వక్ఫ్ చేసే అది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ముందు టైటిల్ ఉండాలి, అంతే తప్ప అండి అది అడగడంలో. ఇప్పుడు నాకు ఎకరా ఉంటే నేను ఇవ్వాలి, నేను వేరే వాళ్ళది ఇస్తా అంటే కాదు కదా. కాబట్టి ముందు ఎవరైతే ఇస్తారో వాళ్ళకి టైటిల్ ఉండాలి. టైటిల్ అంటే యాజమాన్య హక్కులు ఉండాలి, ట్రాన్స్ఫర్ చేసే హక్కులు ఉండాలి, అలాంటి వాళ్ళే వక్ఫ్ ఇవ్వాలని ఉంది. ఇందులో అభ్యంతరం ఏముందండి? లేదు. తర్వాత ఇంకా ఏముందంటే ఓన్లీ ముస్లిమ్స్ మాత్రమే ఇవ్వాలి. ఆ ముస్లిమ్స్ కూడా కనీసం 5 సంవత్సరాలు ముస్లింలుగా ఉన్న వాళ్ళైతేనే ఇవ్వాలని ఉంది. ఇందులో కూడా తప్పేం లేదు, ముస్లిమ్స్నే ఏమంటున్నారు, తప్పేం లేదు. ఇవి అమెండ్మెంట్స్ దాంట్లో. తర్వాత ఏదైతే ఈ సర్వే కమిషనర్ ఉన్నాడో ఈ సర్వే కమిషనర్కి ఎలాంటి హోదా లేదు, ఎలాంటి క్వాలిఫికేషన్స్ లేకుండా సర్వే చేసారు, లిస్ట్ ప్రిపేర్ చేసి వాళ్ళు నోటిఫై చేసుకోరు వక్ఫ్ ప్రాపర్టీ. కాబట్టి ఇప్పుడు కొత్త చట్టంలో ఏముందంటే సర్వే కమిషనర్ పవర్స్ అని తీసేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇచ్చారు. కొత్తగా డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇచ్చారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏం చేయాలి? ఇప్పుడు ప్రొసీజర్ ప్రకారం డిస్ట్రిక్ట్ కలెక్టర్ సర్వే చేసిన తర్వాత సర్వే చేసేటప్పుడే ఎవరైనా ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు బోర్డుకు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే ఇంతకుముందు ఏముండే బోర్డు ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నా కూడా డైరెక్ట్ నోటిఫై చేయాల్సింది, రిజిస్టర్ చేయాల్సింది వక్ఫ్ ఉంది. ఇప్పుడు ఏముందంటే కొత్త చట్టం ప్రకారం ఎవరైనా వక్ఫ్ బోర్డు దగ్గర పోయి ఇది మాది వక్ఫ్ది, ఇది మీరు రిజిస్ట్రేషన్ చేయండి అని అంటే వక్ఫ్కు బోర్డుకు అధికారాలు తీసేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి అప్లికేషన్ ఫామ్ పంపించాలి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏం చేయాలి? అక్కడ దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే ఉందో ఆ పొజిషన్ దగ్గరికి పోయి ఎంక్వైరీ చేయాలి. ముందు టైటిల్ చూడాలి, ఇది గవర్నమెంట్ ల్యాండా కాదా చూడాలి. ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అయిందనుకోండి ఇమీడియట్గా రికార్డ్స్లలో నుంచి కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే సరి చేయాలి, గవర్నమెంట్ ల్యాండ్ అని చేయాలి. ఒకవేళ ఆల్రెడీ వక్ఫ్ ప్రాపర్టీ అని వాళ్ళు డిక్లేర్ చేసుకున్నాం అది క్యాన్సిల్ చేసి
సవరణలు కూడా చేయాలి కలెక్టర్ చేసి ఇది తప్పు ప్రాపర్టీ అండి, ఇది వక్ఫ్ ప్రాపర్టీ కాదు, ఇది ప్రభుత్వ ఆస్తి లేకపోతే ప్రైవేట్ ఆస్తి అని చెప్పి మళ్ళీ ఈ రిపోర్టు బోర్డుకు పంపించాలని, ఆ బోర్డు వాళ్ళు గవర్నమెంట్కి పంపించాలి ఇట్లున్నదని. అప్పుడు గవర్నమెంట్ మళ్ళీ కలెక్టర్కు ఆదేశాలు ఇవ్వాలి. ఇది చట్టం. ఇప్పుడు ఈ ప్రాసెస్ మీరు చెప్పిన 4-3 స్టెప్స్ ఉన్నాయి లాస్ట్లో, ఈ ప్రాసెస్ అంతా ఇదంతా పట్టడానికి పూర్తి అవ్వడానికి ఒక 6 నెలలు పడుతుందా, సంవత్సరం పడుతుందా, లేదా ఏళ్ళకేళ్ళు పడుతుంది అంటారా? అంటే మేబీ ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అన్నాడు జిల్లా పరిధిలో అన్ని అడ్మినిస్ట్రేషన్ వరకు ఆయనకే ఉంటుంది కాబట్టి కొంచెం టైం పట్టొచ్చు, ఏంటంటే ఒక 3 months 4 months పట్టొచ్చు. కానీ అంత లోపలైతే నష్టమైతే ఏముండదు. ఇప్పుడు పలానా వాళ్ళు ఇది నా ఆస్తి అని వక్ఫ్ ప్రాపర్టీ నాది అని క్లెయిమ్ చేసినప్పుడు దానికి సంబంధించి ఎంక్వైరీ చేయడంలో తప్పేం లేదు కదా. ఇంతకుముందు ఎంక్వైరీ లేదు, అధికారం లేదు కదా, కాబట్టి ఇది ఉన్నంత మంచిదే కదా. ఇప్పుడు ముందు సర్వే చేసి రిపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడు కలెక్టర్కి ఇచ్చారు. కలెక్టర్ అంటే ఒక గౌరవమైన అధికారి, ఆయనకు ఉంటుంది. తర్వాత ఇంకోటి ఆయన కూడా పవర్స్ ఇచ్చారు. ఒకవేళ తప్పు అంటే ఆయన ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయాలి. తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు వక్ఫ్ ప్రాపర్టీ అని ఓకే, అది క్లియర్ నిజమైన వక్ఫ్ ప్రాపర్టీ అన్నారు అనుకోండి. ఆ వక్ఫ్ ప్రాపర్టీని ల్యాండ్ రికార్డ్స్ వాళ్ళకు ఎవరికైతే రిఫర్ చేసి నోటిఫై చేయమని అంటే వీళ్ళు ఎవరైతే తహసీల్దార్ కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఈ ముటేషన్ వక్ఫ్ పేరు మీద మార్చే కన్నా ముందు పేపర్ పబ్లికేషన్ ఇవ్వాలి, ప్రకటన ఇవ్వాలి. అది లోకల్ లాంగ్వేజ్లో ఒకటి, తర్వాత వేరే నేషనల్ లాంగ్వేజ్, ఇప్పుడు హిందీ కానీ ఇంగ్లీష్ కానీ అది ఆప్షన్. లోకల్ లాంగ్వేజ్లో కూడా ఒక పేపర్లో పబ్లికేషన్ ఇవ్వాలి. ఏమని, ఈ పలానా ఆస్తి అని డిక్లేర్ అయ్యింది, మేము మారుస్తున్నాం, మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? అప్పుడు పేపర్లో చూసుకొని ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకు అది అవకాశం ఉంటుంది కదా. పలానా ఆస్తి ఉన్నది, అది వక్ఫ్ అయింది, ఆయనకి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయేమో రావచ్చు కదా. కాబట్టి ఇది ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు అయితే వాళ్ళ ఆస్తి పోయి నోటిఫై అయ్యి కబ్జాకు వచ్చేంత వరకు కూడా బాధితులకు తెలియకపోతుండే, మరి దారుణం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కలెక్టర్కి పవర్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా కబ్జాలు ఉన్నారంటే ఇమీడియట్గా గవర్నమెంట్కి రెస్పాన్సిబుల్ పర్సన్గా ఇన్ఫార్మ్ చేస్తాం, కాదండి ఇది వక్ఫ్ ప్రాపర్టీ కాదు, వేరే వాళ్ళు ఉన్నారండి. ఒకవేళ అయినా కూడా మళ్ళీ అక్కడ మిస్ అయినా కూడా మళ్ళీ ముటేషన్లో మార్చేటప్పుడు అప్పుడు మళ్ళీ నోటీస్ పేపర్ పబ్లికేషన్ ఇస్తే కనీసం అప్పుడన్నా చూసుకొని చేయొచ్చు కదా. అయితే ఇంకోటి దీంట్లో ఏం చేశారంటే ఈ వక్ఫ్ ప్రాపర్టీకి సంబంధించి ఇంతకుముందు మనం అన్నాం కదా, డైరెక్ట్ బోర్డు వాళ్ళే సుమోటోగా తీసుకొని ఎక్కడ నుంచి అక్కడ వెళ్ళి వక్ఫ్ ప్రాపర్టీ డిక్లేర్ చేసుకోవచ్చు అన్నాం కదా. ఈ కొత్త చట్టంలో వాళ్ళకి అధికారాలు తీసేశారు. ఇప్పుడు వక్ఫ్ ప్రాపర్టీ ఏదన్నా వాళ్ళకి తెలిసింది, ఉదాహరణకు అది వక్ఫ్ ప్రాపర్టీ అని వాళ్ళు ఏం చేయాలి, అప్పుడు ఆ అప్లికేషన్ని కలెక్టర్కి పంపించాలి. ఆయన మళ్ళీ ఎంక్వైరీ చేసి నిజం ఉంటే చెప్తాడు, ఇందులో నష్టం ఏముంది, నిజంగా వక్ఫ్ ప్రాపర్టీ ఉన్నది అనుకో ఉంటుంది. తర్వాత ఇంతకుముందు దాంట్లో ఏముందంటే ఇంతకుముందు మనం చెప్పినప్పుడు నేను అన్నాను కదా, 1988 నుంచి కూడా ఏ డాక్యుమెంట్ మనము ట్రాన్స్ఫర్ కావాలన్నా కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కానీ వక్ఫ్ ప్రాపర్టీకి సంబంధించి ఎంత ఘోరం అంటే 50 ఏళ్ల కిందట ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన 100 ఎకరాలు ఉంటుంది, నాకు ఇచ్చేసిండు, వక్ఫ్కి ఇచ్చిండు అని చెప్పి నేను అప్లికేషన్ పెట్టినా ఇంతకుముందు చేయాల్సిందే 95 చట్టం ప్రకారం. అసలు నిజానికి ఆ పెద్ద మనిషి ఎవరో ఉన్నాడు, ఆయనకు టైటిల్ ఉందా, ఆయన ఏమైనా డాక్యుమెంట్ రాసి ఇచ్చిండా, అవేం చూసేవాళ్ళు కాదు. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం అది కంపల్సరీ చూడాలి. కంపల్సరీ వక్ఫ్ ఇవ్వాలని వక్ఫ్ డీడ్ ఉంటేనే ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఉంటుంది. ఇంతకుముందు వక్ఫ్ డీడ్ లేదు. ఇప్పుడు ఈ దేశం నుంచి వెళ్ళిపోయినామన్నాం కదా ఆ ప్రాపర్టీ, వాళ్ళందరూ మాకు ఇచ్చేసిరు, వక్ఫ్కి ఇచ్చిరని అప్లికేషన్ పెట్టుకుంటే మార్చుకునేవాళ్ళు వక్ఫ్ ప్రాపర్టీగా. ఇప్పుడు ఏముంది, ఆయన దగ్గర నుంచి రాసి ఇచ్చినట్టు తేవాలి. పోనీ ఇప్పుడు ఆయనకి ఎంత హక్కులు ఉన్నాయి మళ్ళీ డిసైడ్ చేయాలి. ఇప్పుడు నేనంటే నాకు 1 ఎకరా ఉంది, నేను రాసిస్తాను, 100 ఎకరాలు నేను రాసిస్తా అంటే నాకు హక్కు ఉండాలి కదా. ఇంతకుముందు అట్లా ఏం లేకుండా ఇప్పుడు ఏముందంటే టైటిల్ కూడా ఉండాలి, ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి టైటిల్ ఉండాలి. తర్వాత వక్ఫ్ డీడ్ రాసిస్తేనే చెల్లుతుంది. ఇంతకుముందు ఓరల్గా ఇచ్చేసిండు, మా తాత ఇచ్చిండు, లేకపోతే ఆయన ఊర్లో పెద్ద మనిషి ఇచ్చిండు అని అట్లా చెప్పుకుంటుండే, ఆధారం ఏం లేకుండా వక్ఫ్ ప్రాపర్టీగా క్లెయిమ్ చేసుకోరు. ఇప్పుడు అట్లాంటివి చెల్లాయి. ఇప్పుడు వక్ఫ్ ప్రాపర్టీ మీరు న్యాయం కోసం, ధర్మం కోసం, మీ మతాల ప్రకారం ఉన్న సేవ చేయనికైనా చేసారు కదా, మరి అదే ధర్మంగా ఫాలో అయితే సరిపోతుంది కదా. ఈ చట్టం వల్ల ఎవరికి నష్టం? తర్వాత ఇంతకుముందు ఏముంటుండే, ట్రిబ్యునల్ ఆర్డర్ ఫైనల్ ఉంటుండే. ఈ ట్రిబ్యునల్ ఆర్డర్ నుంచి ఇప్పుడు అప్పీల్ ఛాన్స్ ఇచ్చింది, హైకోర్టులో అప్పీల్ ఫైల్ చేసుకోవచ్చు. తర్వాత ఇంతకుముందు ఎవాక్యుయేషన్ ప్రాపర్టీస్ అని అన్నాం కదా, ఏదో విభజనప్పుడు ఎవరైతే ప్రాపర్టీస్ వెళ్ళారో అవి వాళ్ళు మాకు ఇచ్చిరు అని చెప్పి క్లెయిమ్ చేసుకోరు కదా, ఇప్పుడు ఆ సెక్షన్ అనేది పూర్తిగా తొలగించారు. అది అవంతా ఇల్లీగల్. పోయినోడు మళ్ళీ రాసిచ్చిండు అని ఎక్కడ ప్రాపర్టీ రాసిచ్చిండు, మళ్ళీ రావాలి, వాళ్ళు వచ్చి చెప్పాలి, అవన్నీ పాసిబుల్ కాదు కదా. కాబట్టి అవన్నీ అంటే ఈవెన్ వీళ్ళు కూడా ఎన్నో రిపోర్ట్లు కూడా వచ్చినాయి, ఇదంతా మిస్యూజ్ అవుతున్నది, గవర్నమెంట్ ఆస్తులు కానీ ప్రైవేట్ ఆస్తులు కానీ వక్ఫ్ క్లెయిమ్ చేసుకుంటుందన్న రిపోర్ట్లు కూడా వచ్చినాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు విభజన చట్టం అప్పుడు ఇక్కడ విభజన అయినప్పుడు ఇక్కడ ప్రాపర్టీస్ వదిలేసి వెళ్ళారు కదా, వాళ్ళు మళ్ళీ వక్ఫ్ ప్రాపర్టీస్గా ఆ ప్రాపర్టీస్ని క్లెయిమ్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ అవకాశం లేదు ఈ చట్టం ప్రకారం, ఇప్పుడు కొత్తగా అమెండ్మెంట్ ప్రకారం.